అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రులకి అంటే దక్షిణాది దేశంలో మనకి పంట చేతికి వచ్చిన తర్వాత సూర్యుడు మకర సంక్రమణంలోకి ప్రవేశించిన తర్వాత చేసుకునే పండుగ ఇంపార్టెంట్. ఇది అందరూ ధనిక పేద వర్గాలు అందరూ చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగని మనం పూర్వకాలం నుంచి చూసుకున్నట్టే హాయిగా రైతులు తన ధాన్యాలను ఇంటికి తెచ్చుకోవడం, కళ్ళాల్లో పెట్టుకోవడము, అట్లాగే దాసర్లు పాటలు పాడటము, పశువుల్ని ఇది చేయడము, ఇదంతా మనకి చాలా చక్కగా. ఇది ఏంటంటే మన బాపు రమణ గారు ముత్యమంతా పశువు ముఖమంతా ఛాయ అని చెప్పి మంచి అంటే మనకి సంస్కృతిని ప్రతిబింబించేటట్టు ఒక దీని కింద చేసి మనం కూడా చిన్నప్పుడు వీటిల్లో అంతా వేసుకున్న భోగిమంటలు వేసుకోవడము, అందరూ చేసుకోవడం, సరదాగా ఆడుకోవడం ఇదంతా. సో అటువంటి ఈ పండుగని ఈ మధ్య ఒక ఎవరో ప్రముఖ యాంకరు ఇది ఒక కులానికి సంబంధించిందా అనే ఒక చిన్న వ్యాఖ్య చేసి దీన్ని కాంట్రవర్సీ చేశారు. అంటే మనం చిన్నప్పుడు కూడా చేసుకున్నప్పుడు దీన్నంతా పల్లెలకిను వాటికి చేసి ఇది చేసేవాళ్ళం. ఈ మధ్య ఇవన్నీ కూడా ఏమైందంటే ఈ కోళ్ల పందాలు వీటితో మళ్ళీ దాన్ని ఇంకో డిఫరెంట్ కాంట్రవర్సీలో కూడా తీసుకొచ్చారు. అసలు ఈ సంక్రాంతి పండుగ ఎవరిది, మనం ఎందుకు చేసుకుంటాము, దీని యొక్క వైశిష్ట్యం గురించి మీరు చెప్పండి. సంక్రాంతి పండుగ బేసిక్గా ప్రజలది అందరికీ సంబంధించింది. ఇది ఎవరికి వీళ్ళది వాళ్ళది అని చెప్పుకోవటానికి చాలా సంకుచితమైన మనస్సున్న వాళ్ళే అట్లా మాట్లాడతారు. బేసిక్గా సంక్రాంతి అంతటా జరుపుకుంటారు. బట్ ఒక రకంగా జరుపుకోవటానికి కొంత ఏరియాల్లో ప్రాధాన్యానికి మాన్సూన్ కారణం. నన్ను అడిగితే సంక్రాంతి ఈ ఒక పద్ధతిగా జరుపుకునే విధానం నార్త్ ఈస్ట్ మాన్సూన్తో లింక్ అయి ఉన్నది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ తమిళనాడు, సౌత్ కోస్టల్ ఆంధ్ర వరకు పరిమితమై ఉంటుంది. సౌత్ కోస్టల్ ఆంధ్ర వరకు పరిమితమై ఉండటంతో యాక్చువల్గా వరి పంట చేతికొచ్చేది సంక్రాంతి టైంకు. ఎందుకు వీళ్ళకు అక్టోబర్కి కానీ చెరువులు నింటాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. సో అక్టోబర్ ఆ ప్రాంతాల్లో వేస్తారు. నవంబర్, డిసెంబర్, జనవరికి పంట ఇంటికి వస్తుంది. కాబట్టి రైతుల పండగగా పెద్ద ఎత్తున నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉన్న ఏరియాలో సంక్రాంతి జరుగుతుంది. అందుకని ఈ సిస్టమ్ ఉన్న ఇటుకు కొంతవరకు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉన్న ఏరియాకు ఎక్స్టెండ్ అయినా కానీ బట్ బేసికలీ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉన్న ఏరియాలో ఇది జరుపుకున్నంత లెవెల్లో మిగిలిన చోట్ల ఎక్కడ ఉండదు. బట్ ఆఫ్ కోర్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఉన్న వెస్ట్ ఈస్ట్ గోదావరిలో కూడా చాలా బాగా జరుపుకుంటారు. తెలంగాణలో అంత లేదు. తెలంగాణలో వీళ్ళకి మెయిన్ పండుగ అంతా దసరాయే దీనికంతా. సో ఇది బ్రాడ్గా మకర సంక్రాంతి పెద్దలకు ఇవ్వటము ఒక రకంగా అనేది అంతటా జరుగుతుంది. రాజస్థాన్లో ఉంది, యూపీలో ఉన్నది, బిగు అని ఇక్కడ మనకు అస్సాంలో ఉన్నది. బేసిక్గా ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ పెద్ద పండుగ. బట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అన్న చోట్ల మాత్రం ఇది చాలా పెద్ద పండుగ. తప్పకుండా రైతుల పండుగ, దాంట్లో ఏమీ డౌట్ లేదు. రైతులకు చాలా ఇంపార్టెంట్ పండుగ. మీరు అన్నట్టు ముత్యాల ముగ్గు కాదు, ఉండమ్మా బొట్టు పెడతా సినిమాలో దీన్ని చక్కగా వర్ణించారు. చాలా చాలా బాగా. ఐ థింక్ విశ్వనాథ్ గారి సినిమా అది చాలా బాగా. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది హరిదాసుల పండుగ. ఈ మొత్తం ఇదంతా. దెన్ ధనుర్మాసం చాలా రిలీజియస్. దీన్ని ఇంకోటి డిఎంకే వాళ్ళు ఏం చేశారు, ఇది హిందువుల పండుగ కాదు అన్నట్టు పొంగల్ను చెప్పడానికి అక్కడ పొంగల్ అంటారు, మనం సంక్రాంతి అంటాం, మనం పొంగల్ అనే పదవాడు. బట్ అది కూడా రాంగ్. ఇది తప్పకుండా హిందువుల పండుగ. డెఫినెట్లీ రైతులకు రిలేటెడ్ పండుగ. అందుకే పశువులకు వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఆ రోజు కనుమ రోజు వాటికి పూజ చేయటం ఇది జరుగుతుంది.
సో ఇంత ప్రాధాన్యం ఉన్న దాన్ని చాలా సంకుచితంగా చెప్పటం అనేటటువంటిది వాళ్ళ సంకుచిత మనత్వం, నాకు చెప్పిన వాళ్ళ మనస్తత్వానికి ఇది. కానీ బేసిక్గా ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్ పండుగ అనుకోవచ్చు, పెద్దగా రైతుల పండుగగా చెప్పుకోవచ్చు. మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.